నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ములుగులో సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలో పాల్గొన్న మంత్రి సీతక్క. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ధరణి సమస్యలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించిన వారికి నగదు పురస్కారం ఇస్తానన్న మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. అత్తాపూర్ హోటళ్లపై తనిఖీలు నిర్వహించిన రాజనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్. ఇక వివరాలకు వెళ్తే ములుగు జిల్లా కేంద్రంలో బంజారా ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క, మాజీ ఎంపీ బలరాం నాయక్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, రాబోయే లోక్సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడి లోక్సభ సీట్లను గెలుచుకోవాలని అన్నారు. మొన్న కలెక్టర్ గారు అంటే కాబట్టి ఏదేమైనా అది ఒక నిర్మాణం అవసరము, గుడి అదే విధంగా హాలు అక్కడ అవసరము, మనందరికి కూడా మీటింగ్లకు కానీ దేవుడికి కానీ అవసరం ఉంది. తప్పకుండా మీ అందరి కోరిక, మనందరి అవసరం కూడా దేవుడు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అనేది మార్గదర్శి, ఒక దారి చూపేటువంటి దేవుడు. మంచి చెడు మనం చెడు చేయాలంటే అరే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మనకంటే తండ్రులు తాతలను అరే మా తాత తండ్రి ఇట్లుండే అని చెప్పుకోవడానికి మనకు ఈరోజు దొరికిన ఇక్కడ గ్రామాలలో కానీ ప్రజల దగ్గర కానీ కార్యకర్తల దగ్గర కానీ మేము వస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మళ్ళీ బీజేపీకేమో రెచ్చగొట్టే మాట. మరి ఇవాళ బండి సంజయ్ గారు సంకల్పం తిట్టడం, మరి కూలగొడతాం పేలగొడతామని చెప్పడం. కాబట్టి ఎవరు కూలగొడితే కూలిపోయే ప్రభుత్వాలు కాదు, ఇది ప్రజల ప్రభుత్వం. కార్యకర్తల కష్టాల నుంచి ప్రజల ఇష్టాల నుంచి ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలకు ఎంతో స్వేచ్ఛనిచ్చింది, ఎక్కడికైనా పోయి మాట్లాడుకునేటువంటి అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండపైన క్యూలైన్ల సమీపంలో స్వామివారికి మొక్కు చెల్లించుకుని కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించారు. గతంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడం కోసం స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టేవారు, కానీ ఆలయ అభివృద్ధి పేరు మీద కొబ్బరికాయలు కొట్టే స్థలం లేకుండా చేయడం జరిగిందని, మళ్లీ ఈ ప్రజాపాలనలో కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలం ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సులతోటి తెలంగాణలో దినదినాభివృద్ధిగా అన్ని విధాల స్వామివారి ఆశీస్సు పేద ప్రజలకు ఉండాలని కోరుకుంటూ, యాదాద్రి అభివృద్ధి విషయంలో ఈ గడిచిన 3 నెలల ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో కానీ, ఆలయ శాశ్వత చైర్మన్ గారు, అదేవిధంగా ఎంప్లాయీస్, దీనికి సంబంధించినటువంటి ఎండోమెంట్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు వసతి కల్పిస్తూ ఆ స్వామివారి దర్శనాలను సులభతరంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక 2 మాసాల్లోనే ఇక్కడ కొండపైన వచ్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా బాత్రూమ్ సౌకర్యాలు కానీ, వాళ్ళ ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులు కానీ, ఆటో సౌకర్యం కానీ, అదే కానీ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించి ఇంకా తెలంగాణలో మొదటి తిరుపతి గావించినటువంటి యాదాద్రి అభివృద్ధి విషయంలో అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చేద్దాం. అక్కడికి వచ్చే రాష్ట్ర నలుమూలల దేశంలో వచ్చే భక్తులకు వసతి కల్పిద్దామని చెప్పి నిన్న మాట ఇచ్చి ఎండోమెంట్ మినిస్టరు అక్క కొండ సురేఖక్క గారు, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి దాత R&B మంత్రి, ముఖ్యంగా యాదాద్రి అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి వచ్చే భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు, గౌరవ R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం చాలా సంతోషం. కాబట్టి ఒక 15 నెలల రోజులనే ఒక రివ్యూ మీటింగ్ తో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున ఈ గుట్టను అభివృద్ధి చేయడానికి ఆయన ముందున్నందుకు ప్రత్యేక
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం మార్చి 1 నుంచి 9 వరకు మండలాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న భూ సంబంధిత దరఖాస్తులను 18 మండలాల్లో 2 బృందాల చొప్పున క్షేత్రస్థాయిలో అవసరమైన సిబ్బందిని ఉపయోగించుకుని ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కొన్ని పవర్స్ తహసీల్దార్కి డెలిగేట్ చేశారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఇంకా డీటెయిల్గా స్టడీ చేసి ఇంకా మరిన్ని పవర్స్ ఇవ్వడమా లేకపోతే ఆ ప్రాసెస్ ఫ్లో అనేది ఎట్లా వస్తుంది అనేది ఇంకా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకున్న ధరణి యాక్ట్ని బట్టి మనం ఎంతవరకు తహసీల్దార్స్కి పవర్ ఇవ్వచ్చో అది స్టడీ చేసి కొన్ని పవర్స్ తహసీల్దార్స్కి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని పవర్స్ మీ దగ్గర పెట్టుకుంటే ఆ ప్రొసీడింగ్ కాకుండా మీరు రేపు మీకు పవర్స్ రాగానే అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. అండ్ ప్రొసీడింగ్ తో పాటు ఎంటైర్ ఫైల్ కూడా మీరు ఈ ఆఫీస్ లో అయినా రన్ చేసుకొని మీ దగ్గర కానీ టీఎం మాడ్యూల్ అంతా కూడా ఈ అప్లికేషన్స్ కూడా తక్కువే ఉంటాయి. ఒక్కొక్క మండల్కి 1-2 ఉంటాయి. సో అది మీ లెవెల్లోనే మీరు వెరిఫై చేసి మీ లెవెల్లోనే ప్రొసీడింగ్ రెడీ చేసుకోవచ్చు. సో మనకి జిఎల్ఎంలో ఆల్మోస్ట్ 1500 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 1500 అప్లికేషన్స్ ఏది కూడా మీకు అవినీతికి పాల్పడిన అధికారులపై తమ ప్రభుత్వంలో కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్వర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చనగరి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని నియోజకవర్గ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని అవినీతి అధికారులను ఏసీబీకి పట్టిస్తే కేఎల్ఆర్ ట్రస్ట్ నుంచి ₹1,00,000 బహుమతి ఇస్తామని బహిరంగ ప్రకటన చేశారు. వచ్చే ప్రజలు లబ్ధిదారులకు పారదర్శకంగా పనిచేయాలని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఆఫీసులో అవినీతి అని ప్రతి వాళ్ళు ఈరోజు చర్చ జరుపుతూ ఉన్నారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఆఫీసర్లకు అందరికీ తెలియజేస్తున్నాను, ఎక్కడ కూడా అవినీతిని ఊరుకునేది లేదు, జరగనిచ్చేది లేదు. మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు ఏ పనికి పోయినా, ఏ ఆఫీస్కి పోయినా ఇమ్మీడియట్గా ఆ పనిని ఎస్ ఆర్ నో చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక ఎవరైనా మిమ్మల్ని ఆ పని జరగకుండా ఉంటే మీరు ఇమ్మీడియట్గా స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. అవినీతి పరులు డబ్బులు అడిగితే నేనే ఆ డబ్బులు ఇస్తా, మీరు ఆ డబ్బులు ఇచ్చి నాకు చెప్పండి, వాళ్ళను ఏసీబీ అధికారులకు పట్టిస్తా. మీరు పట్టించడానికి సహకరించిన వాళ్లకు ₹1,00,000 ప్రైజ్ ఇస్తా కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా. అవినీతి అంతమే నా పంతం. రంగారెడ్డి జిల్లా రాజనగర్ అత్తాపూర్ పరిధిలో శ్రీ వెంగమాంబ హోటల్లో రాజనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న మొన్నటి చికెన్ మాంసాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి వాడుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుని జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. మిగతా హోటల్స్ యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఆ ఉద్దేశంతో సర్ప్రైజ్గా ఈరోజు ఈ ఎస్వీఎం గ్రాండ్ అనేదాన్ని చెక్ చేయడం జరిగింది. కొద్దివరకు మెయింటెనెన్స్ బాగానే చేసినా లోపల కొద్ది మీట్ ఎస్పెషల్లీ చికెన్, తందూరి ఐటమ్స్ అంతా కూడా నిన్న మొన్న తయారు చేసినటువంటి ఉడకబెట్టినటువంటి ఆ ఫుడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దానికి మళ్ళీ ప్రజలకు కావాల్సినది మ్యారినేట్ అనే విధంగా చేసి పెట్టేసిస్తున్నారు. అది నిషేధించబడింది. ఏదైనా కూడా ఒకసారి ఉడకబెట్టినటువంటి మీట్ని మళ్ళీ మరుసటి రోజున దాన్ని వాడడం, దాన్ని వేడి చేసి పెట్టేస్తే దాని నుంచి వచ్చే విషపూరితమైనటువంటి ఇవన్నీ కూడా ఇదవుతాయి. ప్రాణాలతో చెలగాట మారుతుందని చెప్పేసి అని చూసాం. కొద్ది పార్టీ ఉంది కాబట్టి ఆ ఫుడ్ అంతా కూడా సీజ్ చేసేసి ఈరోజు దాన్ని పడేయడం జరిగింది. తర్వాత లైసెన్స్ అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కూడా పెట్టేసేసి పెనాల్టీ తోటి అనేది చూసి పెట్టిస్తాం. ఈ మధ్యకాలంలోనే మనకి డెక్కన్ ఎలైట్ హోటల్లో గత 2 రోజులకి ప్రజలకు పెడుతున్నారు కదా, ఇంకా హోటల్ యజమానులకు అందరూ కూడా ఈ రకంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు పరిశుభ్రతను పాటించాలి. దాని లోపల ఉన్నటువంటి ఎప్పటికప్పుడు ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ అనేది పెట్టేసి వండి పెట్టించాలి. ప్రజలు ప్రాణాలు కూడా మన ప్రాణాలు అని చెప్పేసేసుకొని యజమానులు కూడా ఆ రకంగా మంచి నీట్గా మెయింటైన్ చేసేయాలి. లేకపోతే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది. వాటిపైన చర్యలు చాలా సీరియస్ ఉంటుంది. జరిమానా విధించడమైనా హోటల్ సీజ్ చేయడం అలాంటిది ఉంటుంది. ఇప్పుడు పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు రోజు జరిమానా విధించి పెట్టిస్తాం. హెవీ క్వాంటిటీలో ఉన్నటువంటి అంటే మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా బాగానే ఉందనే ఉద్దేశంతో ఫస్ట్ వార్నింగ్ కింద తీసి పెట్టేసి ఇది జరిమానా విధించి పెట్టిస్తాం.
ఇక కాకినాడ రూరల్ జనసేన టీడీపీ పార్టీలో ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ నియోజకవర్గంలోని గ్రామాల్లో తెలుగుదేశం నాయకులతో కలిసి 70 రోజులు ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలోనూ త్రాగునీరు, రోడ్డు, డ్రైనేజీలు లేవని, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, శ్మశానంలో సరైన సదుపాయం లేవని, పంచాయతీ నిధులు అన్యాక్రాంతమయ్యాయని, వాటిపై సరైన దర్యాప్తు జరిపించి దోషులకు శిక్షించాలని, వెంటనే పంచాయతీలకు నిధులు విడుదల చేసి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ నేడు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన శ్రేణులు టీడీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపి అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను తెలుగుదేశం నాయకులు చప్పటి వెంకటేశ్వరరావు, బివై దాసు, సీతయ్యద్రతో కలిసి వినతి పత్రం అందించారు. తిరిగాము, గ్రామాలు తిరిగితే గ్రామాల్లో ఉన్న సమస్యల మీద వచ్చాం. అనుకోకుండా సర్పంచ్ కూడా ఈవేళ వచ్చారు. ఆ జగన్ గాడి గురించి చెప్పడానికి ఆవిడ చెప్పుకోవడానికి వచ్చాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 4 యువకులను అదుపులో తీసుకున్నామని, వారి వద్ద నుండి చోరీ చేసిన 17 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపారు. సిబ్బందిని అభినందించారు. మన ద్రాక్షారాంపూర్ రోడ్డు హెచ్పి గ్యాస్ గోడౌన్ దగ్గర వెహికల్ చెకింగ్ అన్నది చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న 4 వ్యక్తుల్ని ఆల్రెడీ అందులో 2 మీద సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. సలాది ఉదయ్ సుధీర్ అన్న అతను మీద సస్పెక్ట్ షీట్ ఉంది. అలాగే 2 పెమ్మిరెడ్డి బాల వెంకట్ ఏరియాస్ బాల, అతని మీద కూడా మన రామచంద్రపురంలో సస్పెక్ట్ షీట్ ఉంది. అదేవిధంగా ఆముదాల దాసు నాగబాబు అన్న అతను, తర్వాత అతని మీద కూడా ఒక థెఫ్ట్ కేసు ఉంది. కొప్పిశెట్టి దిలీప్, ఇతని మీద ఒక యారెక్ట్ కేసు ఉంది. అంటే వీళ్ళకి నేర చరిత్ర యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. వీక్ రామచంద్రాపురం చర్చ్ రోడ్లో ఒక బైక్ థెఫ్ట్ జరగటంతో దాని మీద మా ఎస్పీ గారు యొక్క సూచనల మీద, అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారి యొక్క వారి పర్యవేక్షణలో ఈరోజు నేను, అదేవిధంగా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు, అలాగే మన ఎస్ఐ గారు, గురువు శిష్యులు మరి ఆ డెఫినేషన్ మరి వీళ్ళకు వాడటం అన్నది కరెక్ట్ కాదు. కానీ సీనియర్ ఒక జూనియర్ అంటే ఈ సలాది సాయి సుధీర్ అన్న అతను ఎవరైతే సస్పెక్ట్ హోల్డర్ ఉన్నాడో అతను ఆముదాల నాగబాబు అన్న అతను అసిస్టెంట్ తీసుకుంటున్నాడు అనమాట. అదేవిధంగా ఇంకో అతను ఈ బాల వెంకట్ ఎలియాస్ బాల అన్న అతను ఈ కొప్పిశెట్టి దిలీప్, ఇతను వీళ్ళిద్దరూ ఒక పార్టీ కింద. అదేవిధంగా న్యాయస్థానం యొక్క పర్మిషన్ తీసుకుని ఎవరైతే ఈ వాహన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రూ కోర్టు ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి ఇస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. లేదంటే కనుక వెహికల్స్ కొంచెం రస్ట్ పట్టేయటం అనేది జరుగుతుంది. కాబట్టి మేము కూడా మా వైపు నుంచి కూడా ఒక కోర్టుని అప్రోచ్ అయ్యి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేసిన వల్లు జగదీశ్వరరావు పదవి విరమణ సన్మాన సభలో ప్రధానోపాధ్యాయుడు వి పార్థసారథి ప్రసంగించారు. విద్యార్థులు విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి జగదీశ్వరరావు చేసిన కృషి మరవలేందని అన్నారు. ఈ సందర్భంగా జగదీశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు భారీగా పాల్గొన్నారు. So I remember it forever, and thanks a lot to my HM sir and all the teaching and non-teaching staff as well as the students. వారి యొక్క 26 సంవత్సరాల కాలంలో ఎంతోమందిని విద్యార్థులను తీర్చిదిద్ది ఎంతో ఉన్నతికి పాటుపడి చక్కటి విద్యను అభ్యసించిన అందరికీ కూడా మంచి విజ్ఞానాన్ని అందించారు. అదేవిధంగా వారు టోఫెల్ అనేటువంటి కార్యక్రమంలోని, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి కార్యక్రమంలో కూడా విద్యార్థులకి చాలా
మంచి విషయాలు తెలియజేసి తర్ఫీదునిచ్చి వాళ్ళని ప్రావీణ్యులుగా తయారు చేశారు. మరి వారి యొక్క ఈ పదవి విరమణటువంటి కాలంలో వారి యొక్క భావి జీవితం అంతా కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చాలా విశ్రాంతి కాలం అంతటి కూడా గడపాలని మరి మన భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే మరి ఇంత అంకిత భావంతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఎంతో ఆదర్శనీయులు మన జగదీశ్వరరావు గారు. విద్యార్థులకు అందరికీ కూడా చక్కటి క్రమశిక్షణ అనేటువంటిది నేర్పించి ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యాన్ని కలిగించినటువంటి ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఈరోజు పనిచేస్తూ పదవి విరమణ పొందుతున్నందుకు మరి మా పాఠశాల తరఫున వారందరికీ కూడా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పటాన్చెరు పట్టణంలో శిశు విహార్ హైస్కూల్లో చైర్మన్ బినా పిల్లాయ్ మరియు అనిల్ పిల్లాయ్ ఆధ్వర్యంలో జరిగిన 15వ వార్షికోత్సవాలను శ్రీనివాసరెడ్డి గోల్డ్ మెడలిస్ట్ కబడ్డీ ఏషియన్ ఛాంపియన్షిప్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ స్కూల్ ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతుందని, తమ విద్యార్థులు చదువుల్లో క్రీడల్లో రాణిస్తున్నారన్నారు. అటు తల్లిదండ్రులకు మా స్కూల్ నుంచి మంచి పేరు తెస్తున్నారని, విద్యార్థులకు ఆటపాటలు మరియు కరాటే, రింగ్ బాల్, కబడ్డీ క్రీడలు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు మోడల్ బహుమతులు అందించారు. From last 15 years, and this is our 15th annual day, where this is the first time we are conducting sports, and we encourage SS Sports for giving us this opportunity, and PT Sir Raghu Sir has encouraged a lot and played and given us an opportunity to give this sports day a successful event. Thank you so much. మేము యాన్యువల్ డే 15వ యాన్యువల్ డే జరుపుతున్నాము. అట్లనే ఫస్ట్ టైం మేము స్పోర్ట్స్ డే కండక్ట్ చేయడము, మాకు ఎస్ఎస్ స్పోర్ట్స్ ద్వారా ఈ ఆపర్చునిటీ మాకు చేయడం జరిగింది. వాళ్ళు మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. అది మా పీటీ సార్ రఘు సార్ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతీయ జనతా పార్టీ ములుగు మండల నూతన అధ్యక్షునిగా బీజేపీ సీనియర్ నాయకుడు గాదం కుమార్ ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా మాలగురిజాలలో బెల్లంపల్లి మండల ట్రాక్టర్ యూనియన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. గత 20 రోజులుగా కడ్జీ ఇసుక రేసు నుంచి ఇసుక తరలించే ట్రాక్టర్కు ట్రిపుల్ లెక్క వెలవెలపోతున్నాయని ట్రాక్టర్ యజమానులు అన్నారు. పర్మిషన్స్ ఉన్నప్పటికీ ఇసుక తరలిస్తున్న క్రమంలో ఇతర గ్రామ ప్రజలు ట్రాక్టర్స్ ని అడ్డుకుంటున్నారని, ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడం, వారిపై పోలీసులు చర్య తీసుకోకపోవడం శోచనీయమని వాపోతున్నారు. బెల్లంపల్లి మండలంలో కేవలం బెల్లంపల్లి మండల్ ట్రాక్టర్స్ మాత్రమే ట్రిప్ కొట్టే విధంగా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఇసుక రీచ్ కోసం బంద్ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడీ గారు కానీ ఎవరు కానీ మాకు సహకరించలేదు. మేము 2 సంవత్సరాల నుంచి మా బెల్లంపల్లి పట్టణానికి మన ఇసుక రీచు సపరేట్ కావాలని కొట్లాడంగా మొన్న 1 మంత్ క్రితం ఏడీ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు ఏం చేసిందంటే బెల్లంపల్లి మండలి బెల్లంపల్లికి సపరేట్ ఇచ్చిండ్రు. దాన్ని మేము బెల్లంపల్లి మండలి ఇచ్చాక మేము ఆ ట్రాక్టర్ పోతే ఆల్రెడీ నందులపల్లెలు కానీ నెన్నెలు కానీ పబ్లిక్ ఆపుతుండ్రు. ఎందుకోసం ఆపుతున్నారు? మాకు ఆల్రెడీ కలెక్టర్ గారి నుంచి మాకు ఆల్రెడీ ఇష్యూ ఉండే మాకు వచ్చింది, మాకు అథారిటీ మేము కొట్టుకుంటున్నాం. దానివల్ల పోలీస్ అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. దేనికోసం పట్టించుకోలేరు? ఇప్పుడు బెల్లంపల్లి మండలంలో మన కాచిపేట సపరేట్ ఉన్నది, తాండూరు సపరేటే ఉన్నది, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాలే ఉన్నది, ములుకాలే ఉన్నది, చెన్నూరే ఉన్నది. ప్రతి ఒక్కటి వేరు ఉండగా మా మండలం ఇచ్చేందుకు అధికారులకు ఏమవుతుంది? దీనికోసం మేము గత 20 రోజుల నుంచి మేము బంద్ పెట్టుకున్నా కూడా మా కోసం ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ రాజకీయ నాయకులు ఒత్తిడి అవుతుంది అంటున్నారు. దీన్ని మన సమస్య ఎవరు తీరుస్తారు అనేది మేము ఒక 20 రోజుల నుంచి కొట్లాడుతున్నాం. దీనికి కనీసం మాకు వాళ్ళు ఇతర మండలం వాళ్ళు కూడా వచ్చి మా బెల్లంపల్లి మీద వాళ్ళే ఈ రీచులనే కలపాలని గొడవలు చేసి బండ్లు అప్పుడు అడ్డగిస్తుండ్రు.
వాళ్ళు అడ్డగిస్తున్న వాళ్ళ మీద ఏడీ గారు కానీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆపుతుంటూ వాళ్ళని కలుపుకోవాలని ఆలోచిస్తారు కానీ అసలు ఎందుకు ఆపుతుంటూ వాళ్ళకి ఏం సంబంధం ఉన్నదని ఎవరు కూడా ఆలోచిస్తలేరు. దయచేసి మా బెల్లంపల్లి యూనియన్ తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే మా న్యాయమైన కోరికను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు దీనిపై ఆలోచించి మా బెల్లంపల్లి మండలంలో ఉన్న బండ్లను మా బెల్లంపల్లి మండలంలో ట్రిప్పులు కొట్టుకునేలాగా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మైనింగ్ డిపార్ట్మెంట్కి కానీ మేము కోరుకుంటున్నామండి. ఇదే మా విన్నపం. వస్తే డిపార్ట్మెంట్ వారు వచ్చి చేసి ఏం చేయలేదు. మళ్ళీ ఆ చీజ్గా పాత లెక్కలనే రేపటి నుంచి ఆన్లైన్ ఇస్తూ అందరినీ కల్పించారు. మంచిర్యాల జిల్లాలో ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా ఇమ్మంటున్నాం మేము. అంతకుమించి తప్పించి ఏం లేదు. మేము ఇసుకను దొంగగా రవాణా చేస్తలేము. బాజాతు జెడ్పీకి ఫండ్ కింద పైసలు జమ చేసి మేము ఇసుక తీసుకొస్తున్నాం. దానికి వీళ్ళందరూ సహకరించాక ఇక్కడ మంచిర్యాల ఏ జిల్లాలో ఏ విధంగా నడుస్తుందో అదే విధంగా మాకు ఇమ్మంటున్నాం. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో రాళ్లదంద జోరుగా సాగుతుంది. మండలంలోని రాంపూర్, సీతానగర్, అప్పాజిపల్లి గ్రామ శివార్లో నిత్యం పట్టపగలు అడ్డు అదుపు లేకుండా రాళ్లదంద కొనసాగిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా రాళ్లదందాను కొనసాగిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రాళ్లదందాను ఆరికట్టి అక్రమ మార్కుల ఆగడాలకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో భవితా కేంద్రాన్ని జిల్లా సమగ్ర శిక్షణ అకౌంట్స్ ఆఫీసర్ మరియు ఐఈ కోఆర్డినేటర్స్ జె స్నేహలత పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 19 భవిత కేంద్రాలు ఉన్నాయని, ఆ కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన ట్యాబ్లను, బోధనోపకరణను, వినికిడి యంత్రాలను, కృత్రిమ అవయవాలను సమకూర్చడం జరిగిందన్నారు. ఐఈ కోఆర్డినేటర్గా ఈరోజు ఈ రంగంపేట భవితా సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ భవితా సెంటర్లో 35 మంది చిల్డ్రన్స్ ఉన్నారు. ఈ భవితా సెంటర్లో అందరి యొక్క హోంవర్క్ బుక్స్, రికార్డ్స్ ఈరోజు తనిఖీ చేయడమైనది. అన్నీ సంతృప్తికరంగా ఉన్నవి. ఈ ట్యాబ్స్ పిల్లలకి 7 ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో మొత్తం 19 మండలాల్లో 19 భవితా సెంటర్లు ఉన్న మట్టుకి రంగంపేట భవితా సెంటర్లో ఉన్న పిల్లలందరూ ట్యాబ్స్ చక్కగా ఉపయోగిస్తూ దాని యొక్క అవసరాలను గుర్తిస్తూ పిల్లల యొక్క అభివృద్ధికి 7 ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. 7 ట్యాబ్స్ పిల్లలు ఉపయోగిస్తూ కూడా వాళ్ళ యొక్క చదువులో కూడా మంచి అభివృద్ధి సాధిస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి 3 10th క్లాస్ స్టూడెంట్స్ రెడీ అవుతున్నారు. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. గత 2 నెలలుగా మొత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలో మ్యాచ్ కబడ్డీ కోచింగ్ నిర్వహిస్తున్న క్రీడాకారులకు సహకరిస్తున్న నాగార్జున సాగర్లో జరగబోయే సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ పోటీలో విజేతలుగా నిలవాలని గ్రామ సర్పంచ్ ఉపేందర్ అన్నారు. సీనియర్ కబడ్డీ కోచ్ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అద్భుత నైపుణ్యం అందించారని, సంగారెడ్డి జనరల్ సెక్రటరీ అనంతరెడ్డి ఆధ్వర్యంలో గతంలో 3వ స్థానం సాధించారని, అదే ఉత్సాహంతో సీనియర్లు కూడా మొదటి స్థానంలో ఉండాలని ఆదేశించారు. క్రీడలకు కావలసిన సామగ్రి, క్రీడా దుస్తులు, షూజు, బ్యాగు తదితర వస్తువులు అందిస్తూ ఇటు మొత్తంగి అటు సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేలా చేయాలన్నారు. సీనియర్ క్రీడాకారులు గౌతమ్, ఎల్లయ్య, సురేష్, రవీందర్ క్రీడాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీగా ఎన్నికబడ్డ అనంతరెడ్డి గారికి, అదేవిధంగా మొన్న గతంలో 49వ కబడ్డీ టోర్నమెంట్లో జూనియర్ టోర్నమెంట్లో 3వ స్థానము గెలుపొందిన జూనియర్ టీంకి ఆధిపత్యం వహిస్తూ గెలిపించినందుకు అనంతరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సీనియర్ టీంకు ఈ 45 రోజుల ట్రైనింగ్లో ముందుండి వీళ్ళకు కోచింగ్ ఇచ్చుకుంటూ ముందుకు నడిపిస్తున్నందుకు అనంతరెడ్డి గారికి నూతనంగా ఎన్నికైనందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే సీనియర్ బ్రహ్మాండంగా ఆడుతూ రేపు పొద్దుగల్ల ఏదైతే మేము కోరుకుంటూ ఉన్నామో ఫస్ట్ ప్రైజ్ కొట్టుకురావాలని మేము ఆశిస్తున్నాము. కంపల్సరీ కొట్టుకోసారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందులో ట్రైనింగ్ చేసిన 23 మంది కబడ్డీ ప్లేయర్లకు చాలా సహకరించారు. మేము ఈ క్యాంపులో చాలా నేర్చుకున్నాము. మేము త్వరలో ఈ సంగారెడ్డి జిల్లాకు ఏదో ఒక ప్లేస్ సాధించి
నిలబెడతామని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము. కంపల్సరీ మంచిగా ఆడడానికే ప్రయత్నిస్తాము. మా గురువులందరికీ థ్యాంక్ యూ. ఈ 45 days క్యాంప్ చేసి మమ్మల్ని ఇంత ఇంప్రూవ్మెంట్ చేసినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ మణికంఠ భక్తి భజన బృందం ఆధ్వర్యంలో అల్మాస్గూడ జయశంకర్ కాలనీ సన్నిధానం నుంచి శ్రీశైలం వరకు మహాపాదయాత్ర ప్రారంభించారు. యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో రెండోసారి మహాపాదయాత్ర చేపట్టారు. 40 రోజులు శివస్వాములు పవిత్రమైన దీక్ష చేపట్టి మరి ఈరోజు జయశంకర్ కాలనీలోని మరి సన్నిధానం నుంచి ఇప్పుడు మహాపాదయాత్ర శ్రీశైలం వరకు ఈరోజు బయలుదేరడం జరుగుతుంది. మరి యాదగిరి గురుస్వామి, అలాగే దాసు గురుస్వామి, అలాగే నరసింహ గురుస్వామి, అలాగే నరేంద్ర రెడ్డి గురుస్వామి వీరందరూ ఆధ్వర్యంలో పాదయాత్ర ఈరోజు ఇక్కడ జయశంకర్ నుంచి ప్రారంభించుకొని మరి శ్రీశైలం 8వ తారీఖు నాడు శ్రీశైలం చేరుకుంటాము. మరి ఆ శివయ్య కృపా కటాక్షం పాదయాత్ర తీయడం జరుగుతుంది. అందరి సమక్షంలో మరి ఈరోజు మహాపాదయాత్ర దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లోకెల్లా మొదటి దీక్ష శివదీక్ష. మేము 41 రోజు దీక్ష చేపట్టి ఈ జయశంకర్ కాలనీలోని సన్నిధానం నుంచి శివయాత్ర అంటే శివాలయానికి పాదయాత్ర మేము ప్రారంభించినాము. 41 రోజు మేము దీక్ష చేసుకొని పవిత్రంగా పాదయాత్రని దిగ్విజయం చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. పటాన్ చెరువు, సాకి చెరువు తూమును మూసివేసి చెరువు కట్టకు ఆనుకుని 30 అడుగుల స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు సుమారు 3 ఎకరాల కబ్జాకు పాల్పడి కాంపౌండ్ వాల్ కడుతున్న ఇన్ఖార్ సంస్థపై జీహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చామని జీహెచ్ఎంసీ జోనల్ డిప్యూటీ కమిషనర్ ఏసీపీ తాము వచ్చి పరిశీలిస్తామని హామీ ఇచ్చారని స్థానికులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ములుగులో సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలో పాల్గొన్న మంత్రి సీతక్క. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ధరణి సమస్యలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ భాదవత్ సంతోష్. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించిన వారికి నగదు పురస్కారం ఇస్తానన్న మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. అత్తాపూర్ హోటళ్లపై తనిఖీలు నిర్వహించిన రాజనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.